జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలనయ్యా మీ కోస్టార్ తోటి, అంటే వాడు అద్భుతంగా చేస్తున్నాడు, మనం దానికి రీచ్ అవ్వట్లేదే అని లేదా ఇప్పుడు అలా ఇప్పుడు అవునా? అది మందే వాళ్ళదేనండి. ఇప్పుడు ఒక సీన్లో ఆయన అవతల పెద్దది ఉంటుంది, ఒక సీన్లో మంది ఉంటుంది. ఓకే, ప్రతిదీ నాది అవ్వదు కదా. ఎస్ ఎస్ సో ఇప్పుడు ఆమెని శుభలగ్నం అది ఆమెని సినిమా అది. ఓకే, ఆమెనికే పేరు వస్తుంది. పేరుకి నేను హీరో, నేను చేసింది ఏమీ లేదు ఆ సినిమాలో. ఆమెని రమ్మంటే ఇటు వచ్చాను, రోజా రమ్మంటే అటు వెళ్ళాను, నాకేం పెద్ద పని లేదు ఆ సినిమాలో. బట్ సి ద థింగ్ ఇస్ ఇట్ ఇస్ ఆమెనీస్ ఫిల్మ్. అక్కడ నేను ఫీల్ అయ్యి ఆమెని చాలా బాగా చేసేస్తాను. నా పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎందుకంటే అంతవరకు ఎందుకు తారక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తనే కదా అన్నాడు. అంటే ఒక అంత పెద్ద హీరో ఒక యాంటాగనిస్ట్ని అంత లెవెల్లో చెప్పగలిగాడంటే ఈజ్ టేకింగ్ ద లార్జర్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా ఇస్ బిగ్ మచ్ బిగ్గర్ దాన్ ఒట్టి హీరో అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయం. అండ్ దట్ ఈస్ సినిమా అండి. ఆ రోజుల్లో ఎందుకండి ఎస్వి రంగారావు, నాగభూషణం గారు పెద్ద ఆర్టిస్టులు అడిగి పెట్టుకునేవారు, కావాలని పెట్టుకునేవారు. సో అవతలాడు బాగా చేసేస్తున్నాడు అనే కాంప్లెక్స్ అవన్నీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. అలా ఉండకూడదండి. హెల్తీ కాంపిటీషన్ ఉండొచ్చు, అది వస్తుంది. నువ్వు బాగా చేసావు, నువ్వు బ్రహ్మాండంగా చేసావు, నేను చేస్తా చూడు ఇప్పుడు అనేది అది బాగుంటుంది. అది ఇప్పుడు ఈ అరవింద సమేత కథ అయింది. అందరూ ఆర్టిస్టులు రోజు కలిసేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం నేను చెప్పేవాడిని, బ్రహ్మాజీ ఆ సీన్లో బ్రహ్మాండంగా చేసావు బ్రహ్మాజీ, నువ్వు అది నీ సీనే అదరగొట్టేసావు. అలాగే నవీన్ చంద్ర అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద స్మాలర్ పీపుల్ బికాజ్ అందరి గురించి పెద్దల గురించి అందరూ మాట్లాడతారు. సో అట్లా చిన్న క్యారెక్టర్ శక్తి అందరు క్యారెక్టర్స్ కూడా తీసుకుంటే ఎవడికాడే బాగా చేశాడు. ఒకళ్ళనొకళ్ళు చెప్పుకునేవాళ్ళం, నువ్వు ఈ సీన్లో బాగా చేసావు, నేను చూడు ఆ సీన్లో చేస్తాను. సి దట్ ఈస్ వాట్ ఇస్ సినిమా. అది బ్యూటీ. అదే కుళ్ళుకుని లోపలికి వెళ్ళి నా కొడుకు బాగా చేసాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అది ఎట్టొకట తొక్కేయాలి లేకపోతే డామినేట్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చినాయంటే అవుట్. మీకు వచ్చిన బెస్ట్ అప్లాజ్ ఏంటి? ఇప్పుడు ఇంత కెరీర్ కావచ్చు, లేదా అరవింద సమేత విషయంలో కావచ్చు, ఏదో బెస్ట్ హీరోల దగ్గర నుంచి, ఇండస్ట్రీ పర్సన్స్ దగ్గర నుంచి. వరస్ట్గా ఉన్నాననేది బెస్ట్ కాంప్లిమెంట్ అయిపోయింది ఇప్పుడు. అరవింద సమేతలో దట్స్ మోస్ట్ ఈవిల్ క్యారెక్టర్. అంటే ఎప్పటికప్పుడు అదే అనుకుంటున్నాను. దాన్ని మించి చేసే డైరెక్టర్స్ ఇంకెవరున్నారో చూడాలి. బట్ పేరు విపరీతంగా వచ్చింది అరవింద సమేత. బెస్ట్ ఒక పర్సన్ నుంచి వచ్చిన అప్లాజ్ ఎవరైనా పెద్ద హీరోలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు. దిస్ ఇస్ సి తారక్ ఇచ్చింది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్. సో రాజమౌళి గారు ట్వీట్ చేసింది ఈజ్ టెరిఫైయింగ్గా ఇది అన్నారు. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ సి అదేనండి. ఇప్పుడు ఒక హీరో అనేవాడు కమ్ బ్యాక్ టు తారక్ ఉండే హ్యూజ్ ఎగ్జాంపుల్. మొన్న దీంట్లో కూడా కళ్యాణ్ రామ్ చెప్తా ఉన్నాడు. సో అవన్నీ వాళ్ళు వాళ్ళ గొప్పతనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అత ఒప్పుకోవటం, చెప్పగలగటం అనేది వాళ్ళ గొప్పతనం. అండ్ యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పానండి, ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాజ్ వెదర్ యూ కెన్ పుట్ ఇట్ ఆర్ నాట్. అంతఃపురం షారుఖ్ ఖాన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటది? ఆ లాస్ట్ షాట్ చేసేటప్పుడు చచ్చిపోయే షాట్ ఉంది. అది చేసేటప్పుడు కృష్ణవంశీతో అన్నా అంట, 10-15 టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్ డిడ్ అన్నాడు. దట్ ఈస్ అ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ సచ్ అ హ్యూజ్ పర్సన్ లైక్ షారుఖ్ గారు. అటువంటి బూతు అవన్నీ పక్కన పెట్టండి. ఆ ఫ్రస్ట్రేషన్, వాట్ ప్యాషన్ అండ్ అది పొగడతేగా. వాట్ ఎల్స్ యూ వాంట్. ఎస్ ఎస్. అండ్ రాజమౌళి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా మీ కుటుంబానికి ఆయన కుటుంబానికి సంబంధం ఏర్పడబోతుంది కాబట్టి ఆయన దాంట్లో ఏదైనా చేసి ఉన్నాయా అలాంటి ప్రాజెక్ట్స్? దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉండొచ్చుగా. నో, అసలు ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఫ్యామిలీ అయితేనే ఉండాలా నేను సినిమాలో. మామూలుగా పెట్టుకోవచ్చు కదా, అందరూ ఫ్యామిలీ కాదు. ఇంకొక అఫెక్షన్ పెరుగుతుంది. నో ఏమండి, అట్ట రాజమౌళి గారు అట్లా చేస్తే రెస్పెక్ట్ పోతుంది నాకు ఆయన మీద. అంతేనా? ఓకే. అని ఇప్పుడు పెట్టుకోవద్దు అంటలా నేను. పాయింట్ ఇస్ పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా అండి మనం వెళ్ళి అడగకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు వచ్చిన రోజు చేయాలి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు. వాళ్ళకి వద్దంటే అది ఎవడన్నారా అని కూడా పెట్టుకోరు. దట్ ఈస్ డైరెక్టర్ లక్షణం. ఆర్జీవీతో అదే సేమ్ డిస్కషన్ కదండి. ఆర్జీవీ నేను బ్యాడ్గా ఉన్నప్పుడు బ్రదర్తో చెప్పాడు, జగపతి ఫ్లాపుల్లో ఉన్నాడు కదా, నేను మంచి ఫామ్లో ఉన్నాను, అడగచ్చు కదా నన్ను సినిమా.
చెప్పి రాము నేను సినిమా అడిగి నువ్వు నాకు సినిమా చేస్తే నీ మీద రెస్పెక్ట్ పోతున్నాయి నాకు. అది నువ్వు కూడా అట్లా మాట్లాడటం ఏంటి అంటే సరదాగానే అన్నాడు. ఇట్స్ నాట్ అ సీరియస్ థింగ్ ఆర్ ఎనీథింగ్. ఏదో ఒక రోజు నీకు అనిపించినప్పుడు నువ్వు వస్తావు, ఆ రోజు నేను ప్రౌడ్గా చేస్తా. నేను అడిగి నువ్వు చేస్తే నాకు నా ప్రైడ్ పోయింది, నీ మీద రెస్పెక్ట్ పోయింది. అండ్ పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు పులిమురుగన్ ఉందండి, వైశాఖ్ ఎవరో నాకు తెలియదు, మోహన్ లాల్ నాకు తెలియదు, వాళ్ళ ప్రొడ్యూసర్స్ తెలియదు. ఎందుకు నన్ను పులిమురుగన్లో పెట్టుకున్నారు? ఎక్కడో చూసి పులిమురుగన్ అనే సినిమాలో మలయాళంలో పెట్టుకుంటే అది బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ మలయాళం చరిత్రలో అయింది. సో వస్తారు ఆ టైంకి వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు బతిమాలైనా పెట్టుకుంటారు, లేకపోతే ఎప్పుడన్నా రాని వాళ్ళు గెట్ లాస్ట్ ఉంటారు. వాళ్ళకి ఎక్కాలి. ఎస్ ఎస్ అవును. అంటే మీరు అందరూ క్రేజీ డైరెక్టర్తో అందరితో చేశారు. సుకుమార్ గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, అలా బ్యాలెన్స్ ఉంది. ఆయన పెద్ద డైరెక్టర్లు. ఐ లవ్ టు ఐ వోంట్ లై. ఇప్పుడు ఆయన మీరు బాహుబలి గారిని పార్ట్ 1 పార్ట్ 2 చూసినప్పుడు ఏమైనా అనిపించిందా, రే ఈ సినిమాలో నేను ఉంటే బాగుండేది అలా ఎప్పుడైనా ఏదైనా సినిమాలో అనిపిస్తుంది? ఆయనకు అనిపించలేదు అనిపించింది అంతే. నేను వేరే అనిపించలే నాకు. ఓకే ఓకే. ఇప్పుడు అండ్ లిటరల్గా నిజంగా చెప్పాలంటే అసలు ఆ థాట్ లేదండి బాహుబలిలో. నేను చూస్తే ఇప్పుడు ఇది చేసి ఉండొచ్చు కదా అని అనటానికి నాకేం లేదు అక్కడ. నేను చేయలేను అక్కడ, నా క్యారెక్టర్ లేదు అక్కడ. ఎతికినా నాకే కనపడలేదు, ఆయనకి ఎట్టా కనపడుతుంది? సో వేరే దాంట్లో కుదిరితే ఓకే ఫైన్. యా అండ్ ఇప్పుడు జగపతి ఆర్ట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టేనండి? లేదు అంటే నథింగ్ ఇస్ ఎవర్ క్లోజ్డ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ అది కాదు. బట్ అంటే నేను ప్రొడక్షన్ అయితే చేయనండి, సినిమా అయితే చేయను. బికాజ్ ఐ కెనాట్, నా మెంటాలిటీకి అది సూట్ అవుతుంది. సినిమా ఇప్పుడు ఒకటి పుచ్చుకోవటమేనండి బిజినెస్. బికాజ్ మై బిజినెస్ ఇస్ బ్యాడ్ అండ్ నా టెంపర్ ఇన్ ద సెన్స్ నాకు చిన్నవి చాలా ఇంపార్టెంట్. టైంకి రావటం, డెడికేటెడ్గా ఉండటం అనేది నాకు వెరీ ఇంపార్టెంట్. అది నచ్చకపోతే ఆ టెంపర్మెంట్ కనుక ఉంటే మంచి ప్రొడ్యూసర్ అవ్వడం. ఎందుకంటే గొడవలు అవుతాయి, ఫైనల్గా హీరో ప్రొడ్యూసర్ వస్తే నేను చేయను అంటాడు. ఇన్ని నాకు అవసరమా? హ్యాపీగా ఉన్నాను. మరి ఎట్లా అంటున్నారు క్లోజ్ కాదు, ఏది క్లోజ్ కాదు, మళ్ళీ స్టార్ట్ అయ్యే ఆలోచన ఉన్నదన్నట్టుగా మాట్లాడారు మరి ఇంతకుముందు. ఇప్పుడు అంటే ఐ వాజ్ థింకింగ్ ఓకే సముద్రం అని ఒక ఆటోబయోగ్రఫీ అనేది ఒకటి చేస్తున్నాం. సో అట్లా రావచ్చు ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, చాలామంది జగపతి బ్యానర్లో మేము పెడతామండి, సినిమా బ్యానర్ కావాలి మాకు, మీరు పార్ట్నర్షిప్ అనేది అట్లా. సో దట్ ఈస్ హౌ. అండ్ నాన్నగారి విషయానికి వస్తే మళ్ళీ మీరు మీ సినిమాలతోటి ఇంతకుముందు కట్ అయింది ఆ క్వశ్చన్. నాన్నగారు మీ రెండో మూడు సినిమాలు చేసి లాస్ట్ చెన్నైలో ఇల్లు అమ్మేసి ఇటు వచ్చారు ఫిలిం నగర్. అంటే అంతకుముందు కూడా లాస్ట్లో ఉన్నారు, ఒక 2 సినిమాల వల్ల కాదు. ఓకే, మీ దెబ్బ ఇంకా పడింది పడింది వచ్చింది, ఫిలిం నగర్లో తీసుకున్నారు ఇల్లు. మళ్ళీ మీరు కూడా తర్వాత మీ కెరీర్లో లాస్ అయ్యారు కదా, ఎందుకంటే ఒక తండ్రి ఎక్స్పీరియన్స్ని మీకు ఎందుకు గుణపాఠం కాలేదు అన్నది పెద్ద క్వశ్చన్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. మామూలుగా బుద్ధి రావాలి, రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి. ఇప్పుడు అదే ఆర్కే అడిగినప్పుడు అదే చెప్పాను, ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యా కదా. సో ఎనీవే జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఆయన మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకలాగా ఉంది అంతే. ఆయన పెట్టినే కదా, మరి ఎక్కడ ఉంటుంది కదా బ్లడ్లో, ఎవడొకడికి వచ్చింది, నాకు వచ్చింది అది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు హీరోగా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎక్కువ, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకుంటున్న రెమ్యునరేషన్? న్యాచురల్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునా? ఓకే. న్యాచురల్లీ హీరోగా ఫ్రీగా చేసినవి ఉన్నాయి, బాగా తక్కువగా చేసినవి ఉన్నాయి. హీరోగా ఇప్పుడు న్యాచురల్లీ దిస్ ఇస్ ద పీక్ అండి. నేను ఇప్పుడు ఉన్నది పీక్ డెఫినెట్గా, అందులో డౌటే లేదు. అన్ని సినిమాలు కలిపితే కూడా రావు. బికాజ్ ఏమయ్యేదంటే హీరోగా డబ్బులు వచ్చినా వెనక్కి ఇచ్చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి అసలు ఈ లెక్కలోకి రావు. సో ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నాది లేదు కాబట్టి, అదే హీరో రెస్పాన్సిబిలిటీ కాబట్టి నా పని నా డబ్బులు నేను తీసుకుని ఐఎమ్ హ్యాపీ. ఓకే, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ముందే అర్థమవుతుంటుంది, అరే ఈ సినిమా వర్కౌట్ కాదు, పోద్ది అనేది మీ మైండ్కి ఖచ్చితంగా తెలిసిపోయిన సినిమాలు కూడా ఉండుండొచ్చు మీకు. అలాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి మీరు ఏం చేస్తుంటారు మీ ప్రయత్నంగా? హీరోగా ఉన్నప్పుడు చేసేవాడిని అండి, ఇప్పుడు చెప్పడం వరకే చేయగలను. ఓకే, బడ్జెట్ ఎక్కువైపోతుంది, తప్పు జరుగుతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది చెప్పిన. రీసెంట్గా కూడా చెప్పాను, ఆ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. రీసెంట్ ఒక 3 ఫిల్మ్స్కి చెప్పాను. 3 ఫిల్మ్స్ ముందే చెప్పా, సెకండ్ డేనే చెప్పా, హ్యూజ్ లాస్ వస్తుంది, మీరు ఆపనన్నా ఆపేయండి, లేదంటే బడ్జెట్లు టోటల్గా కంట్రోల్ అన్నా చేయండి.
కొన్ని సినిమాలకి ఏమంటే 10 కోట్లు పెట్టారా, ₹1,00,00,000 వచ్చినా అమ్మేయండి, ఇది అది కూడా రాదు, ఆ కోటి కూడా రాదు అనేది చెప్పిన సందర్భాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి రిలీజ్ అయ్యాయా కావాలా? అయినాయి. ఓకే, మీరు అనుకుంది అయిందా? 100%. ఓకే, అంటే అంటే అది లేకపోతే ఊరిని అనం కదా, అట్టంటే ఎందుకంటాం, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తే తప్ప. కొన్ని ఆడతాయి అనుకున్నాయి ఆడపోవచ్చు, కానీ అసలు ఆడవనుకున్నాయి ఆడటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, అంటే మీరు మంచి బిజినెస్ మ్యానే కాదంటున్నారు, మంచి లెక్కలు వేయలేరు, మీ ఇంత లెక్క ఎలాగ వేయగలుగుతున్నారు? ఇది క్రియేటివ్ జాబ్ అండి వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్. ఓకే క్రియేటివ్ జాబ్లో సినిమా బాగా వస్తుందో లేదో చేసే ఆర్టిస్ట్కి తెలుస్తుంది. నేను పర్ఫామ్ చేయలేకపోతున్నానంటే బాగాలేదని అర్థం. ఓకే దాని అర్థం అదే, ఎందుకంటే రాట్లా, బయటికి రాదు, అది ఎమోషన్ రాదు.